అనవసరంగా టెన్షన్ పడ్డాం కదమ్మా. అట్ట ఎట్ట కలిసిపోయి ఉండాది? ఆ ఫైల్ ఈడాడో ఉండాది. నేను లోపల నుంచి కదా పేపర్లు తెచ్చినాను. ఎలా జరిగిందో ఏంటో మీకు తెలియదులేండి, మాకు అర్థమైంది. పోనీలేమ్మా, లాస్ట్ మినిట్లో అయినా ఈ ఫైల్ దొరికింది. ఏం చేయాలో ఏంటో అర్థం కాక అనవసరంగా టెన్షన్ పడ్డాను. కొంచెం నీతో కూడా చిరాగ్గా మాట్లాడినట్టున్నాను, ఏమనుకోవద్దు. అయ్యయ్యో, అలా ఏం లేదండి. అంత ముఖ్యమైన ఫైల్ పోయిందన్నప్పుడు మీకు టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది? సరే అమ్మా, ఈ ఫైల్ అర్జెంటుగా ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. వస్తాను. అసలు ఇదంతా నాకేమో వింతగా ఉండాదే. గదిలో ఉన్న పేపర్లు నేను తీసుకుపోయున్నాను, నువ్వేమో బయట పెట్టిపోయిండావు. ఎట్టా పేపర్లోకి పోయినది? వాడెట్ట తీసుకుపోయినాడు? వాడు కానీ దొంగతనంగా ఎత్తుకుపోయినాడా ఏంది? అదెట్టపోయినాదో ఏమో, ఇడిచిపెట్టు. తిరిగి ఇంటికి వచ్చినది కదా, పులికి టెన్షన్ పోయినది కదా, ఇంకెందుకు ఆలోచిస్తా ఉండవు? ఆ ఫైల్ గురించి అశ్విని అత్త, వైశాలి వాళ్లకు తెలుసు అనుకుంటా. ఇక్కడే ఉన్నారు కదా? అయ్యో, మాకెలా తెలుస్తుంది? మేమిక్కడే ఉన్నాం కానీ అవన్నీ ఏం చూడలేదు. అదేంటి విజయశాంతి అలా అంటావు? విజయశాంతి, దయచేసి మా విషయం చెప్పకు. వదిన మా ప్రాణాలు తీసేస్తుంది. నువ్వేం చెప్తే అది చేస్తాం. ఈసారికి వదిలిపెట్టండి ప్లీజ్. సర్లే, ఎలా జరిగిందో ఏంటో, సమస్య అయితే తీరిపోయింది కదా. అవునవును, మనం అందరం ఇక్కడే ఉన్నాం. పాపం వీళ్ళు మాత్రమే చూసారని ఎలా అనుకుంటాం? వీళ్ళు చూసుండరులే. ఏమోనమ్మా, ఇంట్లో కాస్త భద్రంగా ఉండాలా. నట్టింట్లో ఉండే వస్తువు అగుపించకుండా పోయి పాపం మా అన్న ఎంత టెన్షన్ పడినాడు. ఏందో ఇదంతా. ఆగో, ఎక్కడికి వెళ్తున్నారు? మా గదిలోకి. చాలా పనులున్నాయి, అలా ఎలా వెళ్తారు? ఏం పనులు? రండి చెప్తాం. ఏం చేయబోతున్నారు? ఏమోనే, వెళ్దాం పద. ఏం డిసైడ్ అయ్యారు? చెప్పింది చేస్తారా, లేదంటే మీరు చేసిన ఘనకార్యాలన్నీ మావయ్య గారితో చెప్పమంటారా? వద్దు, చెప్పొద్దు. చెప్పొద్దు అంటే సరిపోదు. మేము చెప్పకుండా ఉండాలంటే మేము చెప్పింది మీరు చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. మా అక్క కొంచెం రెస్ట్ తీసుకోవాలి, నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఒకళ్ళకి ఇద్దరున్నారు కదా. ఎందుకు? ఎందుకేంటి? ఇంట్లో పనులు చేయడానికి. మేమా? మాకు రాదు. మీకు వచ్చా రాదా అని మేము అడగలేదు, చెయ్యాలి అని చెబుతున్నాం. చెయ్యమంటే చెప్పండి. మావయ్య గారితో ఒక మాట చెప్తే
మిమ్మల్ని తన్ని తరిమేస్తారు. మెడ పట్టుకుని బయటకు గంటేస్తారు. హ్మ్. అంతటితో వదిలిపెడతామా? ఇంత దుర్మార్గమైన పని చేసినందుకు పోలీస్ కేసు పెడతాం. పోలీసులు తీసుకుని వెళ్తారు. కటకటాల వెనక మీరిద్దరూ అష్టాచెమ్మ ఆడుకుంటూ కూర్చునుంటారు. ఇంత జరిగిన తర్వాత రేపు బయటికి వస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుందా? ఏ ఇంటికైనా రానిస్తుందా? రోడ్ల మీద పడి అడుక్కు తినాలి. లేదు, ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. అది వయసులో పెద్దదానివి కాబట్టి అర్థం చేసుకున్నావు. ఏం చేయాలో చెప్పండి, నేను కూడా చేస్తాను. ఈ రోజు నుంచి ఇల్లు ఉడవాలి, తుడవాలి, అంట్లు తోవాలి, బట్టలు ఉతకాలి. ఎన్ని పనులా? మా వల్ల కాదు. ఏంటి వాయిస్ లేస్తుంది? సరే, మీరేమి చేయొద్దులే. మేం చేయాల్సింది చేస్తాం. మావయ్య గారు, వద్దు, చేస్తాం చేస్తాం. ఇప్పుడు మీ ఇద్దరిలో ఇల్లు తుడవడం బాగా ఎవరికి తెలుసు? నాకా పనులన్నీ ఏమీ తెలీదు, అత్తయ్యకే బాగా తెలుసు. పర్వాలేదులేవే, నేను నేర్పుతాను, నువ్వు చేద్దు గాని. నీకు తెలుసు, తనకు తెలీదు. రేపు ఏ ఇంటికైనా వెళ్తే అక్కడ పని చేయాలి కదా. ఒకవేళ ఇంట్లో నుంచి బయటకు తోసేస్తే ఏదైనా పని చేసుకుని బతకాలి కదా. కాబట్టి నువ్వు దగ్గరుండి తనతో పని చేయించు. నేనా? చేయను అంటే చెప్పు. కొట్టడాలు, మెడ పట్టుకుని బయటికి గెంటడాలు, జైల్లో పెట్టడాలు, అడుక్కు తినడాలు. వద్దు, చేస్తాం 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 చేస్తాం. సరే, ఆ పని మీద ఉండండి. వెళ్ళండి. రావే. త్వరగా చెయ్యండి. ఎంతసేపు చేస్తారు? అవతల ఇంకా చాలా పనులున్నాయి. చేస్తున్నాం కదా. పెద్ద వచ్చారు అడగడానికి. చేసేసి త్వరగా రండి.